కలిసి చేరి వస్తున్నా. Of the kingdom of heaven. మరి శిష్యులు ప్రభువైన యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఆయనను అడుగుగా, And Jesus called a little child unto him and set him in the midst of them. అప్పుడు ప్రభువు ఒక చిన్న బిడ్డను వారి మధ్యకు నిలవబెట్టి ఆయన ఇట్లా అన్నాడు. And said, Verily I say, except you be converted and become as little children, you shall not enter into the kingdom of heaven. కాబట్టి ఆ సమయంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీరు ఈ పిల్లవాని వలె మీరు గాని ఆ మార్పును అందకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రం కూడా ప్రవేశింపరు అని ఆయన నిశ్చయంగా తెలియజేశాడు. Whoever therefore shall humble himself as this little child, the same is the greatest in heaven. ఎవరైతే ఆ చిన్న బిడ్డల వంటి వారుగా మరి తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఎంచబడతారు అని ప్రభువు చెప్పాడు. And whoever shall receive one such little child in my name receiveth me. మరి అభ్యంతర పడకుండా ఎవరైతే ఈ చిన్న పిల్లవాడిని చేర్చుకుంటారో మరి వారు నన్ను కూడా చేర్చుకున్న వారుగా ఉంటారు అని ప్రభువు సెలవిచ్చాడు. But whosoever shall offend one of these little ones which believes in me, it were better for him that a millstone were hanged around his neck and that he was drowned in the depth of the sea. నాయందు విశ్వాసం ఉంచు, మరి ఈ చిన్నవారిలో ఒకరినైనా కూడా మీరు ఎవరైనా అభ్యంతరపరచువాడెవడో మరి వాడు మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అని ప్రభు తెలియజేశాడు. Woe unto the world because of offenses, for it must needs be that offenses come. But woe to that man by whom the offense comes. మరి లోకములో మరి అభ్యంతరాలు రాక తప్పువు గాని మరి ఎవరి వలనైతే ఈ అభ్యంతరం వస్తాదో ఆ మనుషునికి శ్రమ అని ప్రభు తెలియజేశాడు. Thank you. And I think we'll have another reading in Matthew's Gospel, chapter 19. So just over a couple of pages. మరి మరొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయం ఒక 2 భాగాల తర్వాత మనకు కనబడుతుంది. Matthew 19 verses 13 to 15. 19వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త మరి 14వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. Then there were brought unto him little children, that he should put his hands on them and pray. And the disciples మరి కొంతమంది చిన్న పిల్లలను ప్రభు యొద్దకు మరి ప్రార్థన చేయవలసిందిగా చేతులుంచి వారు కొంతమందిని మరి పిల్లలను అక్కడ తీసుకుని వచ్చినట్టుగా గమనిస్తాం. But Jesus said, Suffer the little children and forbid them not to come unto me, for of such is the kingdom of heaven. అప్పుడు ప్రభువు అయిన యేసు ఈ విధంగా ఆయన చెప్పారు, చిన్న పిల్లలను ఎంత మాత్రం కూడా ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని ప్రభు సెలవిచ్చాడు. And he laid his hands on them and departed thence. మరి ఆయన చేతులు వారి మీద ఉంచి ఆయన అక్కడ నుండి లేచిపోయినట్లుగా చూస్తాం. Thank you very much. And we know that God will bless us because we've read the living word of God together. మరి దేవుడు తప్పక ఈ వాక్య భాగాన్ని మనం కలిసి చదువుకుంటున్న బట్టి ఆయన మనల్ని దీవిస్తాడు. So these are 2 little sections in the book of Matthew where the Lord Jesus deals with children. మరి మత్తయి రాసినటువంటి సువార్తలో ఈ 2 చిన్న భాగాలు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లలను గూర్చి ప్రభువు చెప్పినటువంటి సంగతులు. And I want to think with you for a little while about the idea of this little phrase, little children.
కాబట్టి మరి మనం గమనించవలసినటువంటి ఈ భాగం లేక ఈ చిన్న వచన భాగం ఏంటి అంటే చిన్న పిల్లలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. So in Matthew chapter number 18, the disciples are arguing among themselves about which of them will be the greatest in heaven. మరి శిష్యుల్లో మనం గమనిస్తున్నాం ఏంటి అంటే మరి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని బట్టి మరి వారు అక్కడ కొంత వారు ఆలోచన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. The disciples hadn't been learning from the Lord Jesus. If they had, they would have known that there was no need to fight over position in the kingdom. మరి శిష్యులు ప్రభు అయిన యేసు దగ్గర వారు ఎంత మాత్రం కూడా నేర్చుకుంటున్న వారుగా కనబడటం లేదు. ఎందుకంటే ఒకవేళ అది అర్థమై ఉంటే వారు ఈ విషయాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని బట్టి వారు మరి కొంత అక్కడ గొడవ పడేటువంటి వారుగా ఉండేవారు కాదు. But like us, they struggled, no doubt, with the human problem of pride. మన వలే వారు కూడా మరి కొంత అక్కడ మరి శ్రమ పడుతూ ఉన్నారు ఈ మానవ సహజ రీతిగా వచ్చేటువంటి ఒక మరి అహాన్ని బట్టి, గర్వాన్ని బట్టి. And so, like so often in human relations, they are jostling for position, for power, and for prominence. మరి వారు ఈ స్థానం కొరకు మరి ప్రాముఖ్యత కొరకు మరి వారు ఎంతగా మరి అక్కడ వారు ప్రయాసపడుతూ ఉన్నారో అక్కడ మరి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారో తమలో తాము మనం గమనిస్తూ ఉన్నాం. And the Lord Jesus has a great object lesson to teach them a lesson in humility. మరి తగ్గింపు విషయమై మరి ప్రభువు అక్కడ వారితో ఒక చక్కటి పాఠాన్ని వారికి ఈ సందర్భంలో తెలియజేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. The Lord Jesus uses as his object lesson a little child who he calls over to him and sits him down in the middle of the disciples. మరి అక్కడ ప్రభువు ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని బట్టి ఒక చిన్న బిడ్డను అక్కడ తీసుకుని వచ్చి ఆ చిన్న బిడ్డ ద్వారా వారికి ఒక మరి పాఠాన్ని నేర్పించడానికి ప్రభువు అక్కడ చూస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. He speaks to this band of committed disciples who had given up a lot to follow the Lord Jesus and teaches them that they must be changed and become like the little child. మరి ఖచ్చితంగా ప్రభువును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నటువంటి మరి ఇటువంటి ఈ శిష్యులకు ప్రభువు ఆ చిన్న బిడ్డను బట్టి ఒక చక్కటి పాఠాన్ని మరి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. The Lord Jesus is teaching them that if we will humble, as he is teaching us, that we need to humble ourselves, get rid of our pride, and behave like a little child in order to become the greatest in the kingdom of heaven. ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని గాని మనం గమనిస్తే అక్కడ మరి చిన్న పిల్లవాని వలె మరి ఆ తగ్గించుకునుటను బట్టి మరి పరలోక రాజ్యంలో గొప్పవారంగా ఎంచబడతాము అనేటువంటి విషయాన్ని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. So the first lesson is that we need to humble ourselves and accept the position of the little child if we're going to come into the good of God's blessings. మరి ఇక్కడ నేర్పించబడుతున్నటువంటి పాఠము ఏంటి అంటే మరి మనము కూడా మరి ఎంతగానో ఆ చిన్న పిల్లవాని వలె మరి వారి వంటి వారిగా మనం తగ్గించుకున్న వారంగా ఉండాలి, తద్వారా దేవుని యొక్క దీవెనలు పొందాలి అనేది అక్కడ గమనిస్తా ఉన్నాం. But then he also goes on in verse 5 to say that the way that we treat those who are little, like the little children, is the way that we treat or receive the Lord Jesus. మరియు 5 నుండి 7 వచనం వరకు కూడా మనం గమనిస్తే ఎలాగైతే మరి ఆ చిన్న బిడ్డను మరి అక్కడ చేర్చుకొనవలెనో మరి అటువంటి ఆ యొక్క ఆ చిన్నవారిని గురించి అక్కడ మరి తెలియజేయబడుతున్నటువంటి విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. So the way
that we treat the people who can't pay us back or can't do us any favors, the way that we treat those little ones reflects our appreciation of Jesus Christ. కాబట్టి ఆ చిన్న పిల్లవారు ఎలాగైతే మనకు ఏ మేలు కూడా చేయనిటువంటి స్థితిలో వారు ఉండరో, అయినా సరే ఎట్లాగైతే వారిని చేర్చుకోవాలో అట్లాగా అటువంటి ఆ యొక్క మరి ప్రతిబింబజేసేటువంటి ఆ యొక్క ఆ స్థితి మనలో కూడా కనబడాలి అనేది అక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది. And in verse number 6, the Lord Jesus says, if anyone harms a little child, then there will be justice and there will be judgment that will come upon them. మరి ఈ చిన్న పిల్లల వంటి వారిని గాని మనం అభ్యంతర పరిస్తే మరి అక్కడ దేవుని యొక్క తీర్పు వస్తది అనేది మరి మనం గమనిస్తూ ఉన్నాం. Jesus shows that he is the father to the fatherless and the judge who will give justice to the weak. మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, మన ప్రభు అయినటువంటి యేసు ఆయన మరి తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. మరి అట్లానే మరి ఆయన న్యాయాధిపతిగా కూడా ఆయన కనబడుతూ ఉన్నాడు. And so from Matthew chapter 18 we learn that if we will be anything in God's kingdom, we will have to take the humble and low place of the little child. కాబట్టి పరలోక రాజ్యంలో ఒకవేళ ఉండవలసిన వారంగా గాని మనము ఉంటే మరి ఆ చిన్న పిల్లవాని వలె వారి వలె మనం కూడా తగ్గించుకోవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ గమనిస్తా ఉన్నాం. And secondly, the least and the lowest have to be treated well by you and I as Christians as we show the kindness and goodness of the Lord Jesus to those who are in need. కాబట్టి అవసరతలో ఉన్నటువంటి వారి పట్ల లేక తక్కువగా ఉన్నటువంటి వారి పట్ల, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల మనము కూడా వారిని మరి ప్రభువైనటువంటి యేసు వంటి ఆయన ప్రేమను కలిగి ఆయన వలె వారిని మనము మరి భావించి వారి పట్ల ప్రవర్తించాలి అని తెలియజేయబడుతున్నాం. And those who treat children or the weak badly will receive divine justice. కాబట్టి చిన్నవారిని గాని వారి వంటి వలె మరి వారి వలె కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వారి పట్ల మన ప్రవర్తన మరి ఏ విధంగా ఉండాలో తెలియజేయబడుతూ, మనం గాని సరిగ్గా ప్రవర్తించకపోతే మనం కూడా తీర్పులోనికి వస్తాము అని తెలియజేయబడుతుంది. So we can see the father heart of God for the little children. కాబట్టి తండ్రి వంటి హృదయాన్ని ఇక్కడ మనం ఆ చిన్నవారి పట్ల మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. This is demonstrated again in Matthew chapter 19. మరలా ఇదే భావం తెలియజేసేటువంటి మరొక సందర్భం మరలా మనకు 19వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. Where parents were bringing their children to be blessed by the Lord Jesus. కొంతమంది తల్లిదండ్రులు మరి తమ పిల్లలను ప్రభు అయిన యేసు దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారు, వారిని ప్రభు దీవించాలి అని చెప్పి. The people saw the nature and the character and the beauty and the godliness of the Lord Jesus. మరి ఆ తల్లిదండ్రులు ప్రభు యొక్క ఆయన గుణాలను, ఆయన యొక్క ప్రవర్తనలో ఆయన ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ఇవన్నీ కూడా వారు గమనిస్తూ ఉన్నారు ప్రభువులో. And it was their desire, it was their will that they would bring their children to the Lord Jesus, sure that just to be near him and to be touched by him would bring a blessing onto their lives. వారు తమ పిల్లలను మరి ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు, కేవలం ప్రభు వారిని ముట్టినట్లయితే చాలు వారు దీవించబడతారు అన్న ఉద్దేశంతో మరి ఎంతగానో ఆశతో ప్రభు దగ్గరికి వారిని తీసుకుని వస్తూ ఉన్నారు. In that culture of the day, children were not at all well thought of. They were really worthless in that society. ఆ దినాలలో వారికి ఉన్నటువంటి సంస్కృతిలో మరి చిన్నపిల్లలు అనేటువంటి వారు ఎంత మాత్రం కూడా యోగ్యులుగా మరి పరిగణించబడేటువంటి వారు కాదు. But the Lord Jesus, and so the disciples
gave the mums and dads into trouble. They rebuked them, they criticized them for bringing their children to the master. కాబట్టి ఆ సంస్కృతిని బట్టి మరి శిష్యులు ఏం చేశారు అంటే మరి తల్లిదండ్రులు ఎవరైతే తమ పిల్లలను ప్రభువు దగ్గర తీసుకుని వస్తూ ఉన్నారో వారిని ఇక్కడ ఆటంకపరుస్తూ ఉన్నారు, అభ్యంతరపరుస్తూ ఉన్నారు. But the Lord Jesus Christ has room in his timetable and a place in his heart for the littlest and the least of these children. కానీ ప్రభువును గాని మనం గమనిస్తే ఆయన హృదయంలో ఈ చిన్నవారిని బట్టి ఆయన ఒక స్థానాన్ని కలిగి ఉన్నాడు. వారిని బట్టి ఒక సమయాన్ని కూడా ప్రభువు కేటాయించేవాడుగా ఉంటా ఉన్నాడు. And so we have this beautiful scene of the children being encouraged to come to the Lord Jesus, where he would lay his hands on them and no doubt pray over them and bless their lives. కాబట్టి అక్కడ మనం ఒక చక్కటి దృశ్యాన్ని చూస్తా ఉన్నాం. ఆ పిల్లలు ప్రభు దగ్గర తీసుకురాబడుట, ప్రభువు వారిని మరి దీవించుట అనేటువంటి ఒక చక్కటి దృశ్యాన్ని అక్కడ కాబట్టి మనం చూస్తా ఉన్నాం. How wonderful to see the kindness and the love and the grace and the gentleness of the Lord Jesus as he treats these children. అక్కడ ప్రభు యొక్క ఆ మృదుత్వాన్ని, ప్రభు యొక్క దయను, ఆయన యొక్క జాలిని, ఆ వైఖరిని ప్రభువు చిన్నపిల్లల పట్ల చూపిస్తున్నటువంటి యొక్క ఆ ప్రవర్తనను మరి అది ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా ఉందో మనం గమనిస్తాం. It's a challenge to us not to be like the disciples, rebuking people for coming to Christ and driving the children away, but rather to encourage them and to encourage people to come to Christ. కాబట్టి మరి ఆటంకపరుస్తూ ఉన్నటువంటి శిష్యుల వలె కాకుండా మరి మనము ఇట్టి చిన్న పిల్లల వంటి వారిని ప్రభు దగ్గరకు మనం తీసుకురావడానికి మనం ప్రోత్సహించే వారంగా మనము వారిని బట్టి మరి అటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి అనేది మనకు ఒక సవాలుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. And so these children went to be blessed by having had a personal encounter that I'm sure they never forgot, the day they personally met the person of the Lord Jesus Christ. కాబట్టి ఈ చిన్న పిల్లలను కానీ మనం గమనిస్తే నిజంగా నేను అనుకుంటాను అది గొప్ప ధన్యత అని అనుకుంటాను. వారి జీవితాల్లో మరి అది మర్చిపోలేనటువంటి ఒక చక్కటి సంఘటన. ఆ బిడ్డలు తమ జీవితకాలం అంతా కూడా గుర్తు పెట్టుకునేటువంటి మరి గుర్తు పెట్టుకోగలిగిన మర్చిపోలేనటువంటి ఒక చక్కటి సంఘటన అది ప్రభువును వారు ఎదుర్కొంటూ ఉండటం. Later on in the life of the Lord Jesus, in John's Gospel and chapter number 13, the Lord Jesus speaks to his disciples as little children. తర్వాత జీవిత మజిలీలో ప్రభువును గాని మనం గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన మరి తన శిష్యులతో చిన్నపిల్లలతో మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He says to them in John 13 verse 33, he says, "Little children, yet a little while am I with you. You will seek me, and as I said to the Jews, whither I go, you cannot come." మరి 13వ అధ్యాయం 33వ వచనం ఆ భాగంలో మనం గమనిస్తే శిష్యులతో ప్రభువు ఈ విధంగా మరి చెప్తూ ఉన్నాడు, ఇంకా కొద్ది కాలం మాత్రమే నేను మీతో ఉన్నాను, మరి నేను వెళ్ళబోతున్నటువంటి స్థలానికి మీరు రాలేరు అని ఆ విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. The Lord Jesus is going to go through the article of death. He's going to die on the cross, and then he's going to be leaving his disciples alone. మరి ఆయన మరి ముందు దినాలకు మరి ఆయన సిలువకు మరి ఆయన మరణ కొరకు తను అప్పగించుకోబోతూ ఉన్నాడు, ఆయన మరణించబోతూ ఉన్నాడు. ఈ విషయాలను బట్టి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా వారిని విడిచిపెట్టవలసినటువంటి ఆ సమయం వస్తున్నది అని తెలియజేస్తున్నాడు. And the Lord Jesus speaks to these friends, but he speaks to them not only as friends but as children. And he says, "I'm leaving, but don't worry because I'm coming back."
ఆయన తన స్నేహితుల వంటి శిష్యులతో ఆయన ఈ విధంగా మాట్లాడి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా పిల్లలతో మాట్లాడినట్లుగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళవలసిన సమయం వస్తుంది, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నాను. అయితే మీరు కలవరపడవద్దు, భయపడవద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. And so we, as children of the Most High God, as sons of God, we too can be confident that even though the Lord Jesus has left us, it's only for a little while and he is coming back. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలంగా, ఆయన పిల్లలంగా మరి ఆయన గురించి మరి ఆలోచన చేసినప్పుడు ఆయన మన కొరకు తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి మరి పడవలసినటువంటి పని లేదు అని తెలియజేయబడతా ఉన్నాం. He said, I go to prepare a place for you, and if I go, I will come again and receive you to myself, so that where I am, there you may be also. కాబట్టి ఆయన ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును మరి సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. నేను సిద్ధపరిచిన నెలల మరలా వత్తును, మరలా నాతో కూడా మీరు ఉండులాగున నేను మీ కొరకు మరలా నేను వస్తాను, తీసుకుని వెళ్తాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. So the Lord Jesus speaks to his disciples as little children as he reassures them about the future and he promises his return. కాబట్టి ఆయన తన శిష్యులతో, పిల్లలతో మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారికి నిశ్చయపరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మరలా నేను వస్తాను, మేము తీసుకుని వెళ్తాను అన్నట్టుగా ప్రభువు వారికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. In John chapter number 21 and verse number 5, he speaks to them as children again. మరలా యోహాను సువార్త 20వ అధ్యాయం, బ్రదర్, which chapter? John chapter 21 verse 5. మరలా చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మరలా తన శిష్యులతో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలతో మాట్లాడినట్లుగా. And he says to them, my children, have you any meat? ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు, పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుతూ ఉన్నాడు ప్రభు. So this is the incident where the Lord Jesus appears to them by the Sea of Galilee. మరి ఈ సందర్భాన్ని మనం గమనిస్తే మరలా ప్రభువు ఆ గలిలయ సముద్రము దగ్గర వారికి ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క సమయం ఇది. And they have been trying to catch fish all night, but they caught nothing. మరి ఆ రాత్రంతా కూడా మరి వారు చేపల పట్టడంలో ప్రయాస పడుతూ ఉన్నారు, కానీ మరి ఏవి కూడా వారు పట్టినట్లుగా అక్కడ కనబడటం లేదు. They have caught nothing. And the Lord Jesus comes to them and he says, children, have you any meat? And they answered him, no. అక్కడ వారు ఏ చేప ఏమి పట్టలేదు వాళ్ళు. అయితే ఆ సమయంలో ప్రభు అడుగుతూ ఉన్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనం ఉన్నదా అని. అయితే సమాధానం దానికి మా యొద్ద లేదు అని వారు తెలియజేస్తున్నారు. Just as children are dependent on mum and dad to provide food and clothing and shelter, Jesus is reminding the disciples that they are dependent on him. ఎట్లా అయితే మరి పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల పైన వారు ఆధారపడతారో, వారి యొక్క అనుదిన భోజనం కొరకు గాని, బట్టల కొరకు గాని, ఉండడానికి నివాసం కొరకు గాని, ఆ విధంగా ప్రభువును మరి అక్కడ ప్రభువు అక్కడ వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And of course, they can absolutely trust and depend on him, because he says, cast the net on the right side of the ship and you will find. మరి ఎలాగైతే చిన్న పిల్లలు మరి తమ తల్లిదండ్రుల పైన ఆధారపడతారో, ఆ విధంగా శిష్యులు కూడా ఇక్కడ ఆయన పైన ఆధారపడుతున్నట్లుగా సందర్భంలో చూస్తా ఉన్నాం. ప్రభు చెప్పాడు, మరి కుడి పక్కకు మరి అక్కడ వలలు వేయండి అన్నట్లుగా ప్రభు చెప్పినప్పుడు వారు దానిని విన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన పైన ఆధారపడినట్లుగా చూస్తా ఉన్నాం.
And so as they cast out, even though they had not been able to catch any fish, at the word of the Lord, they caught a multitude of fishes, and he showed them how much they could depend on him. మరి రాత్రంతా కూడా ప్రయాసపడి కష్టపడి వారు ఒక చేప కూడా పట్టనేటువంటి యొక్క స్థితి నుండి ప్రభు యొక్క మాటను వినుటను బట్టి వారు పట్టిన విస్తారమైనటువంటి వలగ పిగిలిపోయేంత ఆ చేపలను బట్టి మనం గమనిస్తే వారు ఎంతగా ప్రభు పైన ఆధారపడవచ్చో ప్రభు వారికి ఆ విషయాన్ని అక్కడ ఆ రూపంలో తెలియజేస్తున్నాడు. And that's very true for each of us as well. Whenever we think we no longer depend on the Lord, we no longer depend on God, that we can be independent and go our own way, that's the beginning of the troubles. ఇది మన జీవితాల్లో కూడా చాలా మరి సత్యము వాస్తవము. ఎందుకు అంటే చాలా సార్లు మనం కూడా ప్రభు పైన ఆధారపడలేనప్పుడు పడలేని పరిస్థితుల్లో మనము మరి ఉన్నప్పుడు చాలా సార్లు కొన్ని శ్రమలకు అది ఆరంభంగా ఉంటుంది మన జీవితాల్లో. And so we realize that as children, no matter how old we are or no matter how young we are, we must always be dependent on the spiritual resources that are provided by our Heavenly Father. కాబట్టి ఏ భేదం లేదు, వయోభేదం ఎంత మాత్రం కూడా లేదు, పెద్దవారని చిన్నవారని గాని మరి లేదు. మనము ప్రభు పైన ఏ విధంగా ఆధారపడాలో మరి ఆ విషయం ఇక్కడ అది మనకి తెలియజేస్తూ ఉంటుంది. John, the Apostle John, carries on the theme of little children in his in his first epistle. కాబట్టి అపోస్తలుడైనటువంటి యోహాను కూడా మరి తన యొక్క పత్రికల్లో గాని మనం గమనిస్తే ఇదే భావాన్ని, అంటే ప్రభు ఏ విధంగా పిల్లలుగా వారితో సంబోధించాడో అదే భావాన్ని తన పత్రికల్లో కూడా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు. For example, in 1 John chapter 2 verse number 1, ఉదాహరణకి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి వచనంలో గాని మనం మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని గమనిస్తే, the aged apostle, who might have been around 80 years of age at this time, బహుశా అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క వయసు 80 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు ఈ పత్రిక రాసే సమయానికి. he has been the overseer and the elder father figure at the church in Ephesus for many years by this stage. మరి ఆ సమయానికి అప్పటికే మరి ఎఫెసు సంఘములో ఒక తండ్రి వంటి వాడుగా, ఆత్మీయమైన తండ్రి వంటి ఆ స్థానంలో మరి ఉన్నవాడుగా ఉన్నాడు. ఒక దీర్ఘదర్శిగా భవిష్య జ్ఞానాన్ని కలిగిన వాడుగా కూడా ఉన్నాడు. And he's writing possibly from his time in captivity. బహుశా తాను మరి బంధింపబడినటువంటి కొనిపోబడినటువంటి ఆ సమయంలో ఈ పత్రికను రాస్తూ ఉన్నాడేమో. And he's writing to a church that he has a great love for, a great fatherly concern for. మరి తాను ఎంతో ప్రేమిస్తున్నటువంటి, ప్రేమ కలిగినటువంటి ఒక సంఘానికి ప్రత్యేకంగా ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఒక తండ్రి వంటి మరి ఒక బాధ్యతను కలిగిన వాడుగా, ఆ చింత కలిగిన వాడుగా సంఘం పట్ల ఆయన ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. And he repeatedly refers to them as his little children, a lovely term of endearment. అది మాటికి మరి ఈ పత్రికలో మనం గమనిస్తాం, చిన్నపిల్లలారా అని వారిని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. In 1 John chapter 2 verse 1, he says, "My children, these things I write to you that you sin not. If any man sin, we have an advocate with the Father, Jesus Christ the righteous." కాబట్టి ఇక్కడ మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను అని తెలియజేస్తున్నాడు. ఎవడైనా పాపం చేసిన యెడల
నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అని తెలియజేస్తూ రాస్తున్నాడు. My little children, he says, sin not. Now, I'm a father. I've got 3 children. Others will perhaps have had the same experiences. Children need to be encouraged not to sin. కాబట్టి ఇక్కడ యోహాను గారు రాస్తూ నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు. మరి మీకు కూడా అనుభవాలు ఉండి ఉండవచ్చు. చిన్న పిల్లలు కలిగినటువంటి వారు మనము వారిని మరి పాపము చేయకుండా ఉండడానికి వారిని మనం ప్రోత్సహించాలి. We often look at children and we think that they are so very innocent. But the truth is, of course, that we're all born in sin and shapen in iniquity. మనం చాలా సార్లు మరి చిన్న పిల్లలను బట్టి మనం కలిగి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అంటే వారు చాలా అమాయకులు, వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా మరి ఉంటుంది అభిప్రాయం. కానీ మరి మనందరం కూడా ఏ భేదం లేదు, చిన్నవారు గాని పెద్దవారు గాని మనము ఈ పాప స్వభావంలో ఉన్నవారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. And so John writes to his little children and he encourages them to pursue a life of holiness and to shun a life of sin. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైనటువంటి యోహాను వారికి రాస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పాపము చేయకుండా మరి పాపమును మరి విసర్జించాలి అని పరిశుద్ధత విషయమై మరి ప్రోత్సహించబడడానికి మరి ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ రాస్తున్నాడు. And so as we are God's children, we too should pursue a life of holiness and we should keep ourselves away from a lifestyle of sin. కాబట్టి మనము కూడా దేవుని పిల్లలముగా మరి మనము కూడా మరి పరిశుద్ధమైన ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలి, దాన్ని మనం వెంబడిస్తూ ఉండాలి. అదే సమయంలో పాప సంబంధమైనటువంటి ఆ యొక్క జీవిత శైలిని మనము విడిచిపెట్టాలి, విసర్జించాలని తెలియజేయబడుతున్నాను. John writes to them again in verse number 12 of the same chapter. మరలా 12వ వచనంలో ఆ 2వ అధ్యాయంలో మరలా అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. He says, I write to you little children because your sins are forgiven you for his name's sake. అయితే నేను చిన్నపిల్లలారా మీకు మరలా రాయుచున్నాను ఎందుకు అంటే ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాను అని తెలియజేస్తున్నాడు. John is writing to these little children, reminding them that their sins have been forgiven and put away. కాబట్టి చిన్న పిల్లలకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే మీ పాపములు ఆయన నామమును బట్టి అవి క్షమింపబడినవి అని అక్కడ వారికి రాస్తూ ఉన్నాడు. Although in verse number 1 he has encouraged them practically not to live a life of sin, he reminds them that their position before God is that those sins have been already forgiven. కాబట్టి మొదటి వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎంత మాత్రం కూడా పాప విషయమై మీరు పాపము మరి చేయకుండా ఉండడానికి మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదే సమయంలో మీ పాపములు మరి క్షమింపబడినవి గనుక మీరు పాపము ఇక చేయకుడి అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. But those sins have not been forgiven because of anything good in the children themselves. మరి ఏదో ఒక మంచి విషయాన్ని బట్టి మరి చిన్నపిల్లలు కానివ్వండి మరి మన పాపములు వాటిని బట్టి మంచి విషయాలను బట్టి మనం మంచివారమని అది క్షమింపబడినవని కాదు గాని they have been forgiven on the basis of what Christ has achieved, and it is for his name's sake, it is because of Christ that these children have had their sins forgiven. ఈ చిన్నపిల్లల యొక్క మంచి క్రియలను బట్టి అని కాదు గాని ఇందాక చెప్పబడిన రీతిగా మరి ప్రభు యొక్క నామమును బట్టి ప్రభువు చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి అవి ఆయన నామములో అవి క్షమించబడ్డాయి.
He writes again in verse number 13. He says, I write to you, fathers, because you have known him that's from the beginning. I write to you, young men, because you've overcome the wicked one. He says, I write to you, little children, because you have known the Father. కాబట్టి ఇక్కడ 13-14 వచనాల్లో గాని మనం గమనిస్తే అక్కడ తండ్రులకు రాస్తూ ఈ విధంగా రాస్తున్నాడు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరిగి ఉన్నారు గనుక నేను మీకు రాస్తూ ఉన్నాను అన్నాడు. తర్వాత యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తూ ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాడు. అదే సమయంలో చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ రాస్తున్నాడు. The fathers have known him that's from the beginning. మరి తండ్రులు అయినటువంటి వారు, పెద్దవారు మరి ముందు నుంచి ఆయన్ను ఎరిగి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. The young men have been victorious and have overcome the wicked one. మరి యవనస్తులైనటువంటి వారు ఈ దుష్టిని వారు జయించిన వారుగా ఉన్నారు. But the little children, their only qualification is that they know the Father. చిన్నపిల్లల విషయంలో గాని మనం గమనిస్తే వారికి ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ఏంటి అంటే మరి వారు ఆ తండ్రిని ఎరిగి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. Children might not be experts as much, but at least they know the Father. వారు గొప్పగా వారు ఆశించకపోవచ్చు, కానీ వారు తండ్రిని ఎరిగి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. And similarly, you and I, we might not be experts at much. We might not know the deep mysteries. We might not have overcome the wicked one, but we can know our Father. కాబట్టి ఒకవేళ మన విషయంలో కూడా మనం గమనిస్తే ఇక్కడ మనం ముందు నుంచి ఆయన్ని ఎరిగి ఉండకపోవచ్చు, దృష్టిని ఒకవేళ జయించిన వారంగా ఉండి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనము తండ్రిని ఎరిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని. There's a great photograph that I once saw, and it was of a child playing under a desk. ఒక గొప్ప ఛాయాచిత్రాన్ని నేను ఒకప్పుడు గమనించాను. అక్కడ ఆ చిత్రంలో గమనిస్తే ఒక బల్ల కింద ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. Not an unusual picture, but that desk was in the Oval Office of the White House. మరి ఆ ఛాయాచిత్రము మరి అది మరి వైట్ హౌస్ లో శ్వేత సౌధంలో మరి అది ఆ బల్ల ఉన్నట్లుగా గమనిస్తున్నాను. The child playing under the desk was the son of J.F. Kennedy. ఆ బల్ల కింద ఉన్నటువంటి మరి ఆ యొక్క పిల్లవాడు మరి జేఎఫ్ కెనడీ అనేటువంటి ఆయన కుమారునితో ఆడుకుంటూ ఉన్నట్లుగా ఉంది చిత్రంలో. And the man writing at the desk was the President of the United States himself. మరి అక్కడ ఆ బల్ల దగ్గర రాసుకుంటున్నటువంటి అక్కడ ఆ వ్యక్తి, ఈ జేఎఫ్ కెనడీ అనేటువంటి వ్యక్తి మరి అమెరికాకు ఆయన రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి. The little child was able to be in the Oval Office in the White House because of who his father was. కాబట్టి ఆ చిన్న పిల్లవాడు మరి అక్కడ ఆ వైట్ హౌస్ లో మరి ఒక ఓవల్ ఆఫీస్ లో ఎందుకు ఉన్నాడు అంటే అతని తండ్రిని బట్టి అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. You and I couldn't go and sit there, but he could because of who his father was. నీవు నేను వెళ్ళి సాధారణంగా అక్కడ మనం బాలుని విషయంలో చూస్తే ఆ బాలుడు తన తండ్రిని బట్టి అక్కడ ఉండగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. Let's not forget who our Heavenly Father is. మనము ఏమాత్రం కూడా మర్చిపోకూడదు మన పరలోకపు తండ్రి ఎవరో అనేటువంటి విషయాన్ని. Let's appreciate the fact that we can know the Father.
కాబట్టి ఈ విషయాన్ని మనం ఎంతగానో ప్రశంసించాలి. మన తండ్రిని మనము ఎరిగి ఉన్నవారమని, తెలుసుకొనగలిగిన వారంగా ఉన్నాము అనే సంగతిని. And we can approach the Father on the basis of the fact that we are his children. మనం ఆయన దగ్గరకు సమీపించగలిగిన వారంగా ఉన్నాము. ఎందుకు అంటే ఆయన మన తండ్రిగా ఆయన ఉన్నాడు, పరలోకపు తండ్రిగా ఉన్నాడు అనేటువంటి ఎరిగి ఉన్నటువంటి విషయాన్ని బట్టి. I write to you, little children, because you have known the Father. What a privilege. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. చిన్న పిల్లలారా, నేను ఈ విషయాన్ని మీకు రాస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక. In chapter number 3, he writes again to the little children. మరలా 3వ అధ్యాయంలో మరలా చిన్న పిల్లలారా అని చెప్పి చిన్న పిల్లలకు ఆయన రాస్తున్నట్లుగా చూస్తున్నాం. This time he's not thinking about their relationship with their father. బాబులో ఇక్కడ ఈసారి పిల్లలు తండ్రితో కలిగి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని బట్టి ఆయన మాట్లాడటం లేదు కానీ, but he's thinking about the danger because of their immaturity or their naivety, the danger that they will go astray. అయితే ఆయనకున్నటువంటి భయాన్ని గురించి ఆ పిల్లల పట్ల అక్కడ రాస్తూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిపక్వత లేకపోవటాన్ని బట్టి, అంతగా ఎదిగినవారుగా వారు లేని వారిని బట్టి వారికి ఉండేటువంటి ప్రమాదాలను గురించి చింత కలిగి ఇక్కడ పిల్లలకు రాస్తున్నట్లుగా చూస్తున్నాను. There is the risk that little children could be easily deceived. అక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అంటే ఈ చిన్న పిల్లలు వారు త్వరగా మోసగించబడతారు అనేటువంటి విషయాన్ని బట్టి అక్కడ చూస్తూ ఉన్నాం. There is the possibility that they would be too trusting or too naive. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్కడ అవకాశము లెక్క ఏంటి అంటే వారు నమ్మడాన్ని బట్టి అక్కడ అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. The Christian child should not be like that. We should be discerning and wise. కాబట్టి ఈ పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎట్లా ఉండాలో అటువంటి ప్రమాదాల నుండి లేకపోతే అటువంటి పరిశోధించబడినప్పుడు గాని ఎట్లా ఉండాలి అంటే ఆ మోసంలో పడిపోకుండా వారు దాన్ని వివేచించేవారుగా ఉండాలి అనేది అక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది. And so he says to the little children, let no one deceive you. కాబట్టి అక్కడ రాస్తూ అంటూ ఉన్నాడు, చిన్న పిల్లలారా ఎవరును కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి అని ఆ జాగ్రత్తను అక్కడ తెలియజేస్తున్నాడు. Even though we have the position of being little children, we should also use our spiritual insight to recognize truth from error. కాబట్టి ఒకవేళ మనం చిన్నపిల్లలుగా తండ్రి ఎదుట మనం ఉన్నప్పటికీ కూడా మనము వివేచించగలిగినటువంటి ఆ స్థితిలో ఉండాలి అని తెలియజేయబడుతూ ఉన్నాం. ఏది సత్యమో ఏది అబద్ధమైనదో దాన్ని జాగ్రత్తగా వివేచించవలసిన వారుగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. Two more examples of these little children and then we're finished. In chapter number 3, verse number 18, he says, "My children, let us not love in word, neither tongue, but in deed and truth." కాబట్టి మరొక 2 సంగతులు ఈ పిల్లల గురించి నేను చెప్పి ముగిస్తాను. మనము గమనిస్తూ ఉన్నాం 3వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా రాస్తూ ఉన్నాడు, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. He writes to these little children, encouraging them to be characterized by love. కాబట్టి ఈ చిన్న పిల్లలకు వారిని ప్రోత్సహిస్తూ రాస్తూ ఉన్నాడు. అంటే ఇటువంటి ప్రేమ కలిగినటువంటి స్వభావాన్ని వారి కలిగి వారు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాస్తున్నాడు. When children are young, they're often very good at showing love to their parents or to those who care for them.
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు సాధారణంగా మరి ప్రేమ చూపేవారుగా ఉంటారు. ఎవరైతే వారిని గురించి పట్టించుకుంటూ ఉంటారో వారిని బట్టి వీరు ప్రేమ చూపేవారుగా ఉంటారు. Sometimes as we get older, we get less good at showing compassion, love, and affection. వయసు మీరే కొద్దీ ఈ ప్రేమను, ఈ దయను వీటిని మనం చూపేటువంటి విషయాలలో కొంత వెనకబడుతూ ఉంటాం. But we shouldn't ever get beyond showing true love in our actions as well as our words. కాబట్టి సత్య సంబంధమైన నిజమైన ప్రేమను గాని, ప్రేమతో కూడినటువంటి క్రియలు చూపేటువంటి విషయంలో ఎంత మాత్రం కూడా మనం వెనకబడకూడదు అనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. Finally, in 3 John 1 and 4, he says, I have no greater joy than to hear that my children walk in truth. ఆఖరిగా యోహాను రాసిన 3వ పత్రిక మరి 4వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉంటూ ఉన్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు అసలు ఎక్కువైన సంతోషం లేదు అని తెలియజేస్తున్నాడు. That, I suppose, is why we're here today to study the Bible together. కాబట్టి అందు విషయమై మరి బహుశా మనము అందరము కూడా ఈ విధంగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈ విధంగా మనం కలిగి ఉన్నాం. John, as an older man facing imminent death, could look to a generation coming on behind who were walking in the truths that he had received from Christ and had passed on to them. కాబట్టి మరి ముందున్నటువంటి దినాలలో కొన్ని దినాలకు మరి చనిపోవలసినటువంటి యొక్క మరణానికి చేరువవుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యోహాను గారు వెనుక వస్తున్నటువంటి తరాలకు మరి ఈ సత్యాన్ని లేకపోతే సత్య సంబంధమైనటువంటి విషయాలను వారికి అందజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. So there is nothing better, no greater joy than to see and to hear that our children are walking in the truth. కాబట్టి వెనుక వస్తున్నటువంటి యొక్క తరాన్ని చూసినప్పుడు వారు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారు అని వినుటని బట్టి మరి ఎంతగానో ఎక్కువగా సంతోషిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అంతకంటే మరి యొక్క సంతోషం సత్యంలో నడవటం కంటే కూడా మరి ఎక్కువ సంతోషం మరొకటి లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. It's therefore absolutely essential that we study the Bible, we teach it to another generation, and that generation in turn teaches it to another generation. కాబట్టి ఉన్నటువంటి చక్కటి సంగతి ఏంటి అంటే మనము మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి, దాన్ని బోధించే వారంగా, మరి ముందున్నటువంటి తరాలకు దాన్ని తెలియజేసే వారంగా, ఆ తరాలు ముందున్నటువంటి తరాలకు తెలియజేసే వారంగా ఉండాలి అని మరి తెలియజేయబడుతూ ఉన్నాం. John says, the things that I've seen, the things that I've heard, the things that I've gazed on, these are the things that I'm a witness to you. And that's the responsibility of older Christians to pass on the things that they've seen, the things that they've heard, the things that they've meditated on, that they pass on to their children so they can walk in the truth. కాబట్టి ఇక్కడ యోహాను గారు రాస్తూ ఉన్నట్లుగా ఏదైతే మేము ఆది నుండి మేము చూచి ఉన్నామో, దేన్నైతే మేము విని ఉన్నామో, దేన్నైతే మేము సాక్ష్యంగా మేము కలిగి ఉన్నామో ఆ సత్యాన్ని మరి దాన్ని ముందున్నటువంటి తరాలకు తెలియజేసేవాడుగా మరి తెలియజేస్తున్న వాడిగా ఎలాగైతే ఉన్నాడో అట్లానే మనము కూడా మనము చూచిన వాటిని కానివ్వండి, మనం విన్నటువంటి సత్యాన్ని కానివ్వండి, మరి కలిగి ఉన్నటువంటి యొక్క సత్య సంబంధమైనటువంటి యొక్క సాక్ష్యాన్ని ముందు తరాలకు మనము తెలియజేసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మరి తెలియజేయబడుతున్నాం.